ఇప్పుడు 18 ఏళ్ల రవి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంటర్వ్యూలో ఉన్నవారు అతనిని చూశాక తట్టుకోలేని ధరించి మళ్లీ అతని రెజ్యూమ్ చూస్తున్నారు. రవి ఎంతో కష్టపడి చదివాడు, కానీ ఉద్యోగం దొరకడం లేదు. ఇంటర్వ్యూల్లో ఒకటొక్కటిగా తిరస్కరించబడుతున్నాడు. ఇంటర్వ్యూయర్ తన ఫైల్ మూసేస్తూ, మాఫ్ చేయండి రవి, మీకు అనుభవం లేదు. మేము ఇంకొకరిని ఎంపిక చేసుకుంటాం. రవి తనలో తాను నిరాశగా బయటకు వస్తూ, నా కష్టాన్ని ఎవరూ గుర్తించరా? నిజంగా ఇది నా జీవితమేనా? బయటకు వచ్చిన రవి తన చేతిలో ఉన్న రిజెక్షన్ లేఖను చూసి కుర్చీలో కూలిపోతాడు. తల పైకెత్తి చూస్తాడు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. విజయం లభించదు, అది సాధించుకోవాలి అని రవి అనుకుంటున్నాడు. ఒక లైబ్రరీ. రవి రాత్రంతా పుస్తకాలు చదువుతున్నాడు. చీకటి గదిలో ఒక చిన్న లాంప్ వెలుగులో రవి పుస్తకాల మధ్య కూర్చుని చదువుతున్నాడు. అతని కళ్లలో నిద్రలేదు, కాని అతను చదువుతూనే ఉన్నాడు. ఎంత కష్టమైనా విజయం కోసం అతను పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఇకనుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. రవి తనలో తాను పుస్తకం మూసి లోతుగా శ్వాస తీసుకుంటూ, ఈసారి ఎంత కష్టమైనా నేను వెనక్కి తగ్గను. తన ముందున్న ఎగ్జామ్